నమస్కారం అండి. మరి మన గోదావరికి బాగా నచ్చిన పండుగ ఏదన్నా ఉందంటే ఖచ్చితంగా సంక్రాంతి పండుగ చెప్తామండి మేము. ఎందుకంటారేమో నెల రోజుల ముందు స్టార్ట్ అయిపోతుంది. అందుకే నెలగంట అంటామండి. నెలగంట స్టార్ట్ అయిందంటే చూడండి బాబు, రకరకాల ముగ్గులు పెడతారు, పావులు పెడతారు, తాంబీలు పెడతారు, ఏ పెడతారు. తర్వాత విషయానికి వస్తాయండి హరిదాస్ అండి. మేము హరిదాసుని కాస్త అద్దె చేసామండి. అమ్మాయి అద్దెచ్చడా కానీ హరిదాస్ని మన వీధిలో చూస్తే కలిగే ఫీల్ ఉందండి. అబ్బాబ్బాబ్బా, అది అనుభవించాలండి. డైలీ 7 ప్లేస్ మేము హరిదాస్ 6 లోపు వస్తారని 5 లో బ్రష్ చేసి రెడీ అయ్యి బియ్యం తీసుకుని అందులో కొన్ని పువ్వులు వేసి హరిదాస్ వచ్చేలోపు లైన్లో నిలబడతామండి ఈలోనే. ఇంకా తర్వాత విషయానికి వస్తే ఆవు పెడకలండి. పొద్దున్నే 4 గంటలు వేసిపోయి మా ఫ్రెండ్స్ అందరం కలిసి తట్టబొట్ట పట్టుకొని పాకాల దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ ఏది ఆవు పేడ ఏది గేదె పేడ తెలిసేది కదా. కానీ ఏంటంటే మా గోదావరికి అలవాటైపోయిందండి. కాబట్టి ఆవు పేడకి గేదె పేడకి చాలా క్లారిటీ వచ్చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి ఏంటండి, ఈ సంక్రాంతి నెల మొత్తం చాలా చాలా ఉంటాయి. ఇంకా పండగ 3 రోజులు అయితే చెప్పగలను. మొత్తం అన్ని ముద్దగాలి. ఇప్పుడు నేను తర్వాత పెట్టుకుంటానులే. అయిపోయినాయి ముద్ద, మళ్ళీ చుట్టాలి ఇవన్నీ. అయ్యో మొత్తం పెంటకుండా అయిపోయినాయి, కలిసిపోయినాయి మొత్తం. దేవేశ్ షణ్ముఖ్ నిజమే కదా. ఇవి బాగున్నాయి కానీ పైకి తీసుకొచ్చి మరీ ముద్ద అయిపోయినాయి. ఇప్పుడు చెప్పండి ఎందుకు ఎన్ని రకాల పిడకలు ఉంటాయి అవన్నీ చెప్పండి. ఎందుకండి దీన్ని ఈ పిడక పేరేంటి? ఆవు పిడకలు కదా, అరటిపండు అలాంటివి ఉంటాయి కదా. ఈ ఓన్లీ పిడకలు కదా. పిల్లల దగ్గరికి వెళ్ళి అడిగామంటాయి చెప్తారు. ఏమేమి ఉంటాయి? మీ మామ పిడకలు ఏం చేస్తున్నారు దేవేష్? చేస్తారా అంటే ఒకటే చేస్తారా?